అందరికీ నమస్తనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు అనే కంటే ఈ మధ్య కాలంలో బహిరంగ కుమ్ములాటలు, రోడ్డు మీద తన్నుకుంటారు, గుద్దుకుంటారు, ఫ్లెక్సీ వార్లు మోపైతేనే రాళ్ళు రువ్వుకుంటారు, కత్తులు రువ్వుకుంటారు. ఇట్లా ఎన్నో విధాలుగా కాంగ్రెస్లో లొల్లులు, జవడాల కొట్లాటలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఒక జాగలో బయట పడతానే ఉన్నాయి. ఇక మరి నన్ను ఘోషణ రూపాయి లేదంటాడు, నన్ను వండక తిన్న రూపాయి లేదంటాడు రేవంత్ రెడ్డి. నిధులు మాత్రం మంత్రుల నియోజకవర్గాలకు పోతున్నాయట, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పోతలేవట. మరి ఎందుకు పోతలేవు, ఆగిపోతా ఉన్నాయి? ఘోషణ రూపాయి లేదన్నోడు అందరికి కూడా గదే రకంగా వ్యవహరించాలి కదా. మరి ఏమవుతుంది, ఏం కథ? ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాగా పీక్స్లో ఉన్నారు, ఎవరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అనేది మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అండ్ చూస్తే ఒక లైక్ కొట్టుండ్రి, లైక్ కొట్టుడు మర్చిపోకుర్రి. అట్లనే ఒక కామెంట్ కూడా పెట్టుండ్రి. రైట్, ఇక ముచ్చట్లకు పోతే, ఒకప్పుడు కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ, గ్రూప్ రాజకీయాలు ఎక్కువ. ఏ గ్రూప్కి ఎంత సపోర్ట్ చేస్తుందో అధిష్టానం ఇంకో గ్రూప్కి కూడా అంతే సపోర్ట్ చేస్తుంది. ఇవి ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం ముచ్చట. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రం పరిస్థితి కావచ్చు, రాష్ట్రం పరిస్థితి మంచిగా ఉన్నప్పటికి కూడా అల్లు నోట్ల శని అన్నట్లు ఇక్కడ అన్నీ ఉన్నాయి, వండడానికి అన్నీ ఉన్నాయి, రుచికరమైన భోజనం తయారు చేయడానికి అన్నీ ఉన్నాయి. అన్నీ వేసినా కూడా ఇక్కడ సైలేని కూరతో కంచం నింపినట్టే ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం. ఎంత బాధాకరము అంటే, అసలు నీళ్ళ ప్రభావం ఒకవైపు పడబోతూ ఉన్నది, ఎల్నినో ఎఫెక్ట్ రాబోతూ ఉన్నది. ఇవన్నీ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. ఇవన్నీ పరిస్థితులు ఒకవైపు అయితే, ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు, తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నిధులు ఏవైతే ఉంటాయో, ఏసీడీపీ, ఎస్డిపి నిధులు ఏవైతే ఉంటాయో, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ, లేకపోతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులు కానీ పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అసలు ఎవరి నియోజకవర్గం ఏ నియోజకవర్గం అని చూడకుండా, ఈ పార్టీదా ఆ పార్టీదా అని చూడకుండా ఈ నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేసేటోళ్ళు. ఏసీడీపీ నిధులు ఏవైతే ఉంటాయో అవిటికి సంబంధించి ఏసీడీపీ ఆ నిధులు ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికప్పుడు విడుదల చేసేటోళ్ళు. దాని నుంచి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, నీటి సౌకర్యాలు కానీ, ఇట్లా అప్పటికప్పుడు కావాల్సిన సదుపాయాలు ఏవైతే ఉంటాయో ఆ సదుపాయాలకు సంబంధించి నిధులు రెండు రకాలు ఉంటాయి. ఇంకొక నిధులు ఏమో ఆ నిధులు ఎట్లుంటాయంటే, ప్రత్యేకమైన ప్రాంతం అంటే అక్కడ ప్రత్యేక అవసరాలు ఉంటే అట్లా కొన్ని నిధులు విడుదలైతాయి. ఆ నిధులను విడుదల చేస్తలేదట రాష్ట్ర సర్కార్. నిధులు విడుదల చేయడానికి ఏడుంటాయి రేవంత్ అన్న తన పైసలు. ఫుట్బాల్ ఆడడానికి పైసలు ఉంటాయి, మెస్సీతోని కోట్లు ఖర్చు పెట్టి. గ్లోబల్ సమ్మిట్ పెట్టడానికి పైసలు ఉంటాయి, కోట్లు. మూసీ సుందరీకరణ పేరుతోని 7,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తురట. మూసీ సుందరీకరణ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ఏవైతే ఉన్నాయో పాపం ఆ ఇండ్లు కూల్చేసి వీళ్ళు దాన్ని సుందరీకరణ చేయడం కోసం, అంటే మేడలు మిద్దెలు ఆకాశ హార్మ్యాలు కట్టడం కోసము 7,000 కోట్లతో టెండర్లు పిలుస్తారట. అది ఏమంటారు, దాన్ని ఫ్యూచర్ సిటీ అన్నారు. దానికి టెండర్లు పిలిచిరు. ఆ టెండర్ల నుంచి కమిషన్లు ఎంతో అంతా దొబ్బుకున్నారు. ఇప్పుడు కూడా టెండర్లు పిలిస్తే అయిపోతుంది. ఘోషణ రూపాయి లేదంటుండు, వండక తిన్న రూపాయి లేదంటుండు, 100 కోట్ల రూపాయలు పెట్టి భవనాలు కట్టుకుంటా ఉన్నాడు, భవంతులు కట్టుకుంటా ఉన్నాడు, మేడలు మిద్దెలు కట్టుకుంటా ఉన్నాడు, ఫుట్బాల్ కోర్టును మంచిగా వేయించుకున్నాడు పక్కకే. సుఖమత్త ముఖం గడగ తీరదు అన్నట్టు మొత్తం మీద ఇక ఇవన్నీ మరమ్మతులు చేయించుకుంటా ఉన్నాడు. కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసము పోవాల్సిన నిధులు లేవట. మరి అందరి విషయంలో ఇట్లనే ఉండాలి కదా. మంత్రుల నియోజకవర్గాలకు పైసలు పోతున్నాయట. ఇది ఉత్తగా ఆషామాషి మనం మాట్లాడే ముచ్చట కాదు. మంత్రుల నియోజకవర్గానికే పైసలు పోతున్నాయి అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖమ్మం మంత్రుల విషయంలో ఒక 4-5 నెలల కింద మాట్లాడిన వీడియో మనకి యాదకు ఉండాలి. 4-5 నెలల కింద ఖమ్మం నియోజకవర్గంలో 3 మంత్రులు ఉన్నారు. ఆ 3 మంత్రుల నియోజకవర్గాలకే పైసలు పోతున్నాయని స్వయాన అసెంబ్లీ సమావేశాలలో కూడా మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరి మంత్రుల నియోజకవర్గాలకే పైసలు పోతున్నాయి, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఎందుకు పైసలు పోతలేవు, ఎందుకు నిధులు పోతలేవు? బట్టి విక్రమార్క ఒకవైపు లేఖలు రాస్తాడు ఎమ్మెల్యేలకు,
నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల కోసం రాకుండ్రి, పైసలు లేవు అని చెప్పేసి లేఖలు రాస్తారు. మరి మంత్రులకు ఎందుకు రాయలేకపోయిండు? మంత్రుల నియోజకవర్గాలకు ఎందుకు పైసలు పోతలేవు? మనదైతే సోమవారం, మనదైతే మంగళవారం అన్నట్టు మంత్రులేమో పైసలు తీసుకొని కమిషన్లు ఇస్తూ ఉన్నారు మంత్రులు. మరి ఎమ్మెల్యేలు కూడా మీరు కూడా చెప్పుండ్రు అన్నలు ఏమని చెప్తారు అని అంటే, మీరు కూడా ఏమని చెప్పాలి అని అంటే, మేము కూడా కమిషన్ల కింద పైసలు ఇస్తాం, మా నియోజకవర్గాలకు కూడా పైసలు ఇయ్యండ్రి అని చెప్పేసి చెప్పుర్రి. రేవంత్ రెడ్డికి బదిలాడుకోర్రి. గిల్లు ఎమ్మెల్యేలే గిల్లేమి ఇస్తారు కమిషన్లు అని చెప్పేసి చిన్నసూపు చూస్తుండేమో మిమ్మల్ని. మీరైతే చెప్పుండ్రి. ఎమ్మెల్యేలు అయితే మస్తు అసంతృప్తితో ఉన్నారు, అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనిరుద్ధ్ రెడ్డి అయితే నియోజకవర్గానికి నిధులు విడుదల కాకపోతే 10,000 మందితోని యాత్ర చేస్తా అని చెప్పేసి చెప్తాడు. 10,000 మందితోని దండయాత్ర చేసినట్టు చేస్తా అని చెప్తాడు. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, ఆయన ప్రభుత్వంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఈ విధంగా ఉంటే, ఉన్న 119 నియోజకవర్గాలల్లో 64 మంది ఏమో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మిగతా నియోజకవర్గాలు, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకైతే ఇదివరకు రూపాయి పైసలు విడుదల చేసింది లేదట. ఉదాహరణకు సిద్దిపేటనే తీసుకుందాం. ఎక్కడ పనులు అక్కడనే, నిధులు విడుదల చేయకుండా ఎక్కడ పనులు అక్కడనే ఆగిపోయినాయి. నేను పోతా, సిద్దిపేట మీద నిలబడతా, సిద్దిపేట మీద కొట్లాడతా అని చెప్పేసి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఒక్క రూపాయి కూడా ఇదివరకు నిధులు విడుదల చేసిన పాపాన ఓలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకైతే. కానీ పోయిన ప్రభుత్వంలో అట్లా చేసిండ్రా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా, బీజేపీ ఎమ్మెల్యేలని ఏం చూడలే, నిధులను విడుదల చేసిండ్రు. మరి వచ్చిన పైసలని ఆడబోతున్నాయి, వచ్చిన పైసలని ఆడబోతున్నాయి, ప్రధానికం కడుతున్న ట్యాక్సులు ఆడబోతున్నాయి. అన్ని మూటలు మోయనికే పోతే మన రాష్ట్ర పరిస్థితి ఏంది అనేది రేవంత్ అన్న ఆలోచన చేయాలి కదా. అసలు ఆలోచన ఎక్కడిది? ఆయనకు రాష్ట్రము, పాలన, నేను గద్దె మీద కూసున్నా, నేను ముఖ్యమంత్రిని అని సోయి ఇంకా లేనట్టే కనబడతా ఉన్నది. ప్రజలు 2.5 ఏళ్ళ పొద్దైపోయింది. అందరు అనుకున్నారు, ఏమని అనుకున్నారు, 2.5 ఏళ్ళు హనీమూన్ పీరియడ్ లెక్క టైంపాస్ చేస్తాడేమో, మిగతా 2.5 ఏళ్ళన్నా పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకేమైనా మంచి ఫలాలు అందేటట్టు, ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధంగా ఏమైనా పాలన అందిస్తాడేమో, అక్కడక్కడో హామీలు అమలు చేసుకుంటూ పోతాడేమో అని అంటే, 6 గ్యారెంటీలు అటుకెక్కినాయి, చింటి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాయి, తాడి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాయి, నేను దిగరంటున్నాయి. ఇక ఈయన చేసడేమో ఈ తరీకన ఉన్నది. 70-75 సార్లు ఢిల్లీకి పోనీకి పైసలు ఉంటాయి, అటు మూటలు పట్టుకపోనికి పైసలు ఉంటాయి. కానీ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడానికి రేవంత్ రెడ్డి తాన పైసలు ఉండయి. 100 కోట్లు పెట్టి ఏమిటి కట్టుకున్నాడు వాళ్ళ భవనం? దానికి అతిథి భవనం అని చెప్పేసి పెట్టిండు. కూతవేడి దూరంలో ఉంటుంది సచివాలయం, కూతవేడి దూరంలో ఉంటుంది కమాండ్ కంట్రోల్ వేదికగానే కదా రాజకీయాలు చేస్తున్నావు. ఏమిటికి 100 కోట్లు పెట్టి అతిథి భవనం అని చెప్పేసి ఏమిటికి కట్టుకున్నావు రేవంత్ అన్న? ఎవరి సొమ్మని కట్టుకున్నావు రేవంత్ అన్న? మీ ఆస్తులు ఏమన్నా అమ్మి కట్టుకున్నావా? కాదు కదా, ప్రజల సొమ్మే కదా. ఇట్లా మొత్తం మీద నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పరిస్థితి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఈ విధంగా ఉంటే, ప్రతిపక్ష నాయకులైన ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆయన మంత్రుల నియోజకవర్గాలకే పైసలు ఇస్తా ఉన్నాడు. మంత్రులు ఎక్కడి నుంచి? ఎమ్మెల్యేలు అయిన తర్వాతనే కదా మంత్రులు అయినరు. మరి ఈ కథ అంతా ఎక్కడిది? ఎమ్మెల్యేలు అయిన తర్వాతనే కదా మంత్రులు అయినరు, ఉట్టుపచ్చిగా మంత్రులు కాలేదు కదా. మంత్రుల నియోజకవర్గాలకే పైసలు పోతున్నాయట, నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇట్లయితే కష్టము, ఉండు కష్టము అని చెప్పేసి వేరే తొవ్వలు చూసుకుంటామని కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారట. ఇప్పటికే ఈ నిధుల విషయంలో నగర శివార్లలో 2-3 సార్లు, ఒకసారి 10 మంది ఎమ్మెల్యేలు, ఒకసారి 15 మంది ఎమ్మెల్యేలు స్పెషల్ మీటింగులు కూడా పెట్టుకున్నారు. ఇట్లయితే ఎట్లా, ఈ పరిస్థితి అయితే ఎట్లా అని చెప్పేసి. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి తీరు మారకపోతే ఎట్లా? కాంట్రాక్టర్లకు బిల్లులు ఇయ్యక వాళ్ళు పనులు ఎక్కడిదక్కడ ఆపేస్తే కనీసం ఊళ్ళల్లో ముఖాలు చూపెట్టలేని పరిస్థితి ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి. పోయి ఆడ 2 మాటలు, ఈడ 2 మాటలు, టైంపాస్కు బీడి బుచ్చం కళ్ళుద్దరు అన్నట్లు టైంపాస్కు ఇసిరైతే కాదు కదా రేవంత్ అన్న. మొన్న పోయిన కొడంగల్ పోయి మనోహర్ రెడ్డి ఏవలో వాళ్ళను ఏమో మాట్లాడే కదా రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడిండు? ఎకరాలు కొని గజాలు బకరాలకు అమ్ముతుర్రు అని చెప్పేసి. అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా గదే పని చేస్తుర్రు అని చెప్పేసి ఒకానొక సందర్భంలో కూడా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇట్లా నిధులు విడుదల చేస్తలేరు అని చెప్పేసి తీవ్రమైన అసంతృప్తితోనే ఉన్నారు.
ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మీద కానీ మంత్రుల మీద కానీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో మాత్రమే వాళ్ళ పనితనం చూపించిన పాపాన పోతలేరు. పేరుకు అంటే ఉన్నవా బసవన్నా ఉన్న, తిన్నవా బసవన్నా తిన్నా, గంతే. పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య సాన్నిహిత్యం లేనేలేదు. మంత్రులకు ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డికి మధ్య సాన్నిహిత్యం లేనేలేదు. మొన్నటిదాకా సభలు పెట్టే కదా జడ్చెల్రా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెనకనే నిలబడ్డాడు, మనకు గుర్తు. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి పెట్టిన సభలల్లా వెనక పట్టికలు నిలబడ్డాడు. ఆ ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడంటే మీరు కనుక నిధులు విడుదల చేయకపోతే 10,000 మందితో దీక్ష చేస్తా అంటున్నాడు అనిరుద్ రెడ్డి. నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోతే మళ్ళీ ఎట్లా గెలుస్తామని చెప్పేసి ఏసీడీపీ ఎస్డిపి ఫండ్స్ పై ఇప్పటికే 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య భేటీ పెట్టుకున్నారని చెప్పేసిన నేను. 2.5 ఏళ్ళల్లో నియోజకవర్గానికి 10 కోట్లు మాత్రమే ఇచ్చి దులుపుకున్నారట. ఇక లాస్ట్ టైం అందరూ 9 నెలల కిందము లొల్లులు మేము జవడాలకు దిగుతాము అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తే 5 కోట్లు నియోజకవర్గానికి 5 కోట్లు మంజూరు చేసిండ్రు. కానీ ఇంకా అవి ఎమ్మెల్యేల చేతుల వల్లే ఈ పరిస్థితి అయితే కొనసాగుతూ ఉన్నది. ఇంకోవైపు ఇంతకుముందు చెప్పిన ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు రూపాయి లేదు. అందుకే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మనం గెలిచిన పార్టీలు ఉన్నామా, గెలవని పార్టీలు ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా మంచిగుండే కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అధ్వానం అయిపోయింది పరిస్థితి. పొయ్యి మీదకెళ్ళి పెనంలో పడ్డట్టు అయింది అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉన్నారట. షాకుల మీద షాకులు తలుగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డికి. అయినప్పటికి కూడా వాళ్ళు స్పృహలోకి వస్తలేరు. ఎంతసేపు దున్నపోతు మీద వాన పడ్డట్టు ఈ వారం ఈ తతంగం ఉన్నది. ఆయన ఘోష ఆయన చదువుకుంటున్నాడు తప్ప రాష్ట్రం పరిస్థితి ఏంది, నియోజకవర్గాల పరిస్థితి ఏంది అనేది మాత్రం ఇక్కడ అర్థం చేసుకుంటలేడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ముక్కిరుస్తూ ఉన్నారు. ఇది కథ. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శ్రీనాథ్.